శ్రీమాత్రే నమః. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజు ముక్కనుమ, పైగా గురువారం. పరమ పవిత్రమైనటువంటి ఈ కథను భక్తి శ్రద్ధలతో ఆలకించండి. మనం చెప్పుకోబోయేటటువంటి ఈ కథ మాటి మాటికి వినేందుకు అమృతం వలె ఉంటుంది. శ్రీపురం అనే ఒక గ్రామంలో మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో దరిద్రుడు అవడం వలన భిక్షమెత్తుకుంటూ జీవించేవాడు. అయితే ఆ బ్రాహ్మణుడుకు ఒక కొడుకు జన్మించాడు. అయితే ఆ బ్రాహ్మణుడి యొక్క భార్యకు పాలు సరిపోనందువలన ఆ పిల్లవాడు ప్రతిరోజు కూడా కృంగి కృషించిపోతూ ఉండేవాడు. అయితే ఆ బాలుడు ఆ విధంగా కృషించిపోతూ ఉండడం వలన ఆ బ్రాహ్మణ స్త్రీ పెనివిటితో ఈ విధంగా చెబుతుంది. అయ్యా, నేను చెప్పే సంగతి కాస్త శ్రద్ధగా ఆలకించండి. పిల్లవాడికి పాలు సరిపోవడం లేదు. పాలు నిమిత్తం పాలు కలిగినటువంటి ఆవును ఒకదాన్ని తీసుకొని రండి అని చెబుతుంది. అప్పుడు ఆ మాటలన్నీ విన్నటువంటి భర్త, ఓసి వెరిదానా, నీకేమైనా వెర్రి పట్టిందా ఏమిటి? మనం చూస్తే ఏమిటో కడుపేద వాళ్ళం కదా, మరి పాలు కలిగినటువంటి ఆవును నేనెలా తీసుకొని రావాలని నువ్వు ఇలా చెబుతున్నావు అంటాడు. అప్పుడు మరలా ఈ విధంగా చెబుతాడు. చూడు, ధనరత్నాలు మన దగ్గర ఏమీ లేవు కదా, నేనేమో లోకుల్లో గణ్యత ఎలా పొందుతాను చెప్పు? ఎవరికైతే ధన సంపదలు నిండుగా ఉంటాయో వారికే కదా ఈ లోకం మొత్తం మర్యాదలు చేస్తారు, వారికే కదా అందరూ కూడా భయపడిపోతారు. మరి నా వంటి బీదవాడిని ఎవరు అడుగుతారు చెప్పు అంటూ బ్రాహ్మణుడు చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి భార్య ఎంతో దుఃఖిస్తూ, ఓ బ్రహ్మదేవుడా, మా వంటి బీదవాడి ఇంట్లో అసలు ఈ బిడ్డని ఎందుకు పుట్టించావు స్వామి? అసలు ఏం తిని ఈ బిడ్డ బతుకుతాడని చెప్పి మా ఇంట్లో వేశావు? ఈ శిశుహత్య దోషం నాకు చుట్టుకుంటుందేమో కదా అని చెప్పి బాధపడుతూ ఉండగా ఆ పిల్లవాడి యొక్క గోష్ఠ చూసి ఏం చేయాలో తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై ఎంతో విచారిస్తూ తన ఇంట్లో ఉన్నటువంటి కమండలాలు, అలా వగైరా చిల్లర సామాలన్నీ కూడా సంతలో అమ్మివేసి ఆ అమ్మినటువంటి సొమ్ముతో 50 రూపాయలు జాగ్రత్తగా పట్టుకొని వచ్చి భార్య చేతికిస్తాడు. అయితే ఆమె ఆ సొమ్మును పట్టుకొని ఎంతో సంతోషించి పెనివిడితో మరలా ఇలా అంటుంది. అయ్యా, ఇప్పుడైనా ఈ సొమ్మునైనా తీసుకొని వెళ్ళి పాలు కలిగినటువంటి ఆవును ఒకదాన్ని తీసుకొని రండి అని చెబుతుంది. తన భార్య చెప్పినటువంటి మాట ప్రకారంగా ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామాలకు తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ఒక పెద్ద భాగ్యవంతుడైనటువంటి ఒక షావుకారు ఉండేటటువంటి గ్రామానికి వెళ్తాడు. ధనధాన్యాలు కలిగి కుబేరుడితో సమానంగా ఉన్నటువంటి ఆ షావుకారు చాలా భాగ్యవంతుడు. అయితే ఆయనకు ఆవుల శాల ఉంటుంది. ఆ ఆవుల శాలలో ఎన్నో ఆవులు నిండుగా ఉంటాయి. అయితే దైవఘటన మాత్రం వేరై ఉంటుంది. అదేమిటి అంటే, తన ఆవులలో బోధ అనే ఒక ఆవు ఉండేది. అది బాగా దుష్టబుద్ధి కలిగినది. ఎందుకంటే ఎక్కడికైనా మేతకు వెళితే పరుల వ్యవసాయంలో చొరబడి ఎక్కువగా ఆ మేత అంతా కూడా తినేస్తూ ఉండేది. అయితే ఒక రోజున ఆ షావుకారు ఆ ఆవును చూస్తూ ఉండగానే ఒక పేదవాడి పొలంలో పడి మేతంతా కూడా తినేస్తూ ఉంటుంది. అది చూసినటువంటి ఆ షావుకారు ఎంతో కోపంతో ఇలా అంటాడు. చిచి, దీని ముఖం చూడకుండా ఇప్పటికిప్పుడే ఈ ఆవును వెంటనే అమ్మివేస్తాను. అది విలువ కలిగినటువంటి ఆవే, కానీ ఈ దుష్టబుద్ధి కలిగినటువంటి ఆవును 50 రూపాయలకు, అంటే 50 రూపాయలకు ఇప్పటికిప్పుడే ఎవరికైనా ఇచ్చేస్తానని చెప్పి అంటాడు. ఆ మాట అనేసరికి అటుగా వెళుతూ ఉన్నటువంటి మధుసూదనుడు అనేటటువంటి బ్రాహ్మణుడు ఆ జమీందారు మాటలన్నీ కూడా విని ఆ షావుకారుతో ఇలా అంటాడు. ఓ షావుకారు గారు, మీరు ఇప్పుడే కదా చెప్పారు అది ఎంతో విలువ కలిగినటువంటి ఆవే అయినప్పటికీ దానికి ఉన్నటువంటి దుష్టబుద్ధి వలన మీకు మంజూరు కావడం లేదు కాబట్టి ఆ 50 రూపాయలేవో నేనే ఇచ్చేస్తాను కాబట్టి ఆవుతో సహా దూడను రెండింటినీ కూడా నాకు ఇప్పిచ్చేయండి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ షావుకారు ఆ బ్రాహ్మణుణ్ణి చూసి, నీకు ఏమైనా వెర్రి పట్టిందా ఏమిటి? ఇంత విలువ కలిగినటువంటి ఆవును 50 రూపాయలు పట్టుకొని పోతానంటున్నావు అని అంటాడు. మరలా మనసులో విచారిస్తూ, అయ్యయ్యో, నేనేదో తెలియక అనేశాను. ఈ బ్రాహ్మణుడు ఎప్పుడిన్నాడో ఎక్కడి నుండి విన్నాడో ఏమిటో, ఈ ఆవును నేను కనుక మరలా ఆయనకి ఇవ్వకపోతే నాకు అసత్య దోషం ప్రాప్తిస్తుందేమో కదా అని చెప్పి ఆ బ్రాహ్మణుడు అడిగినట్లుగా ఆవును దూడను ఇచ్చేస్తాడు. ఇక ఆ బ్రాహ్మణుడు వాటిని తీసుకొని అక్కడి నుండి బయలుదేరి చిన్నగా తన ఇంటికి చేరుకుంటాడు. అయితే ఆ ఆవును చూడగానే ఆ బ్రాహ్మణ స్త్రీకి చంద్రుణ్ణి చూసినటువంటి కలువ వలె ఎంతో సంతోషంగా ఉంటుంది. వెంటనే పాలు పితికి తన కుమారుడికి పోసి ఎంతో సంతోషిస్తుంది. అలా కొన్ని నెలలు పోయిన తర్వాత ఆ ఆవు ఒకనాడు ఎటో వెళ్ళిపోతుంది, కనిపించదు. పొద్దుపోయిన దాకా చూస్తారు, కానీ ఆ ఆవు మాత్రం రాకపోవడం వలన ఆ బ్రాహ్మణుడు ఆ యొక్క ఆవు కోసం వెతకడానికై వెళ్తాడు. ఇక వీధుల్లో, అలాగే
సమీపంలో ఉన్నటువంటి గ్రామాల్లో, వ్యవసాయ పొలాల్లో అన్నిట్లో చూస్తూ ఉంటాడు. అయినప్పటికీ ఆ ఆవు కనిపించదు. తెల్లవారగానే నిద్ర మేలుకొని ఆ ఆవు ఎక్కడుందా అని చెప్పి వెతకడం కోసమై బయలుదేరి కొంత దూరం నడిచి వెళ్తూ ఒక త్రోవలో ఒక చెట్టు చూస్తాడు. అది చూస్తే ఒక పెద్ద గొప్ప మర్రి చెట్టు అనమాట. ఆ చెట్టు దగ్గరికెళ్తాడు. ఆ చెట్టు సంగతి వినండి. ఆ చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చొనుంటారు. వారు ఎవరు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. వారే త్రిమూర్తులు. అటువంటి ఆ చెట్టు కింద బ్రాహ్మణుడు కూర్చొని తన ఆయాసాన్ని తీర్చుకుని మరలా తిరిగి వెళ్తూ ఉండగా త్రిమూర్తులు ఆ బ్రాహ్మణుని పిలిచి, "ఓ బ్రాహ్మణుడా, విను. నీ మనసులో నువ్వు ఎందుచేత దుఃఖం కలిగి ఉన్నావు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఆ సంగతేమిటో మాతో చెప్తావా?" అని అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వారికి 2 చేతులు జోడించి, "అయ్యా, నేను బీదవాడను. భిక్షమెత్తుకొని జీవించేవాడను. నాకు ఒక ఆవుంది. అది కనిపించడం లేదు. ఈరోజు శ్రీపురంలో సంత జరుగుతుంది కదా! ఆ సంతకు వెళ్లి వెతకాలని చెప్పి వెళ్తున్నాను. ఎవరైనా కానీ కొంతమంది దొంగలించి తీసుకొని వెళ్ళినా ఆ సంతలో తిరిగి మరలా అమ్ముతారు కదా! కాబట్టి అందువలన అక్కడైనా ఉంటుందేమోనని వెతుకుదామని చెప్పి వెళ్తున్నాను" అని చెప్పి, "ఓ త్రినాథ స్వాములారా, ఇది నా వృత్తాంతం" అని చెబుతాడు. అదంతా విన్నటువంటి ఆ బ్రాహ్మణుడకు త్రిమూర్తులు ఈ విధంగా చెబుతారు. "నీవిప్పుడు సంతకు వెళ్తున్నావు కదా! మరి మా నిమిత్తం ఏమైనా కానీ కొన్ని దినుసులు మా కోసం తీసుకొని రావాలా?" అని అడుగుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, "ఏం దినుసులు మీకు కావాలో చెప్పండి, తప్పకుండా తీసుకొస్తాను" అని చెప్పి చెబుతాడు. అప్పుడు త్రిమూర్తులు ఒక్క పైసా గంజాయి, ఒక్క పైసా ఆకు వక్కలు, ఒక్క పైసా నూనె మాత్రం తెచ్చివ్వమని చెప్పి అడుగుతారు. అది విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు, "ఓ త్రిమూర్తులారా, నాకసలు నా దగ్గర పైసలే లేవు కదా! మరి మీరడిగినవి నా దగ్గర పైసలుంటేనే కదా మీకు నేను తీసుకొచ్చి ఇవ్వాలి. కానీ నా దగ్గర పైసలు లేవు. మరి నేను మీకు ఏ విధంగా తీసుకొచ్చి ఇస్తాను చెప్పండి. నేనేమో పేద బ్రాహ్మణుడును, భిక్షమెత్తుకొని జీవించేవాడును" అని చెబుతాడు. అప్పుడు ఆ త్రిమూర్తులు, "చూడు, అక్కడ నీకు రెల్లు పొద కనిపిస్తుంది కదా! దాని మొదట్లో 3 పైసలు దొరుకుతాయి. వెళ్ళి ఆ పైసలు తీసుకో" అని చెబుతారు. ఇక బ్రాహ్మణుడు వెళ్ళి ఆ రెల్లు పొదల దగ్గర చూసేసరికి 3 పైసలు అతనికి దొరుకుతాయి. అయితే అతను ఇంకేమైనా ఉంటాయేమోనని చెప్పి ఆ చెట్టుని ఇంకా వెతికి పైకి తీస్తూ ఉంటాడు. అది చూసినటువంటి ఆ త్రినాథుల వారు, "నీకేమైనా వెర్రి పట్టిందా? మేము చెప్పాం కదా అందులో కేవలం 3 పైసలు మాత్రమే ఉంటాయని. నువ్వు ఎంత దొ నువ్వు ఎంత వెతికినా కూడా అక్కడ ఇక ఒక్క పైసా కూడా నీకు దొరకదు" అని చెప్పి చెబుతారు. ఇక ఆ బ్రాహ్మణుడు వారి మాటలు విని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా వెళ్తూ కొంత దూరం వెళ్ళి మరలా తిరిగి ఆ చెట్టు కిందకే వచ్చి చేతులు జోడించి ఇలా అంటాడు, "ఓ స్వాములారా" అని పిలుస్తాడు. అప్పుడు త్రిమూర్తులు, "ఎందుకు మరలా తిరిగొచ్చావు?" అని అడుగుతారు. దానికి ఆ బ్రాహ్మణుడు, "మీరు చెప్పినటువంటి వస్తువులు నేను దేనిలో తీసుకొని రావాలి?" అని అడుగుతాడు. దానికి మరలా త్రినాథుల వారు, "నీ గావంచాలో తీసుకొని రా" అని చెబుతారు. అది విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు, "ఏమిటి? నూనె గావంచాలో ఉంటుందా? అసలు నూనె గావంచాలో ఎలా నిలుస్తుందండి? మీరు జగత్కర్తలు కదా! నా వద్దేమైనా కపటం ఆడుతున్నారా ఏమిటి?" అని అడుగుతాడు. అప్పుడు త్రిమూర్తులు, "చూడు, మా నామాన్ని తలుచుకొని నూనెను నీ గావంచాలో మాత్రమే తీసుకొనిరా" అని చెబుతారు. ఇక ఆ బ్రాహ్మణుడు సెలవు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆనందంతో ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలోకి ప్రవేశిస్తాడు. ఇక ఆవులుండేటటువంటి సంతకు వెళ్ళి చూడగా తన ఆవు మాత్రం కనిపించదు. ఆకులు, చెక్కలు, గంజాయి పుచ్చుకొని నూనె కోసమై బజారుకు వెళ్ళి తెలుకుల వాడిని నూనె అడుగుతాడు. అడిగి అతని గావంచా చూపించి, "ఇదిగో అయ్యా, ఇందులో ఒక్క పైసా మాత్రమే నూనె పొయ్యి" అని అడుగుతాడు. ఆ మాట విన్నటువంటి తెలుకులవాడు చూసి, ఆ బ్రాహ్మణుడు ఏమైనా పిచ్చివాడేమోనని చెప్పనుకొని, "అయినా గావంచాలో నూనె పోసేదేమిటా" అని చెప్పనుకొని, "నూనె లేదు, ఏమి లేదు, పోపోవయ్యా" అంటారు. అక్కడి నుండి మరొక ముసలి తెలుకులవాడిని చూసి, "నూనె పొయ్యవయ్యా" అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలివాడు, "దిగమట్టు నూనె ఎంత కావాలి" అని అడుగుతాడు ఆ బ్రాహ్మణుణ్ణి. "ఒక్క పైసా చాలు. ఆ ఒక్క పైసా నూనె మాత్రం నా గావంచాలో మాత్రమే పొయ్యి" అని అడుగుతాడు ఈ బ్రాహ్మణుడు. ఇక ఆ తెలుకులవాడు నూనె కొలుస్తాడు. కొలిచి బ్రాహ్మణుని చూసి, వీడేమో వెర్రివాడేమోనని చెప్పనుకొని, ఆ బ్రాహ్మణుడు వికారపు వాడిలా కనిపిస్తున్నాడని చెప్పనుకొని, ఈ ముసలి తెలుకులవాడు అతన్ని మోసం చేద్దామని చెప్పి అతని దగ్గర పైసా తీసుకొని వెంటనే కొలత పాత్రను తిరగేసి నూనె కొలిచి ఇస్తాడు. ఇక ఆ బ్రాహ్మణుడు గావంచా కొనచెంగును పట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే తెలుకులవాడు చేసినటువంటి మోసానికి అతను బ్రాహ్మణుడు అక్కడి నుండి వెళ్ళిపోయిన వెంటనే తెలుకులవాడి కుండలో నూనె కొంచెం కూడా ఉండదు. అది చూసినటువంటి ఆ ముసలి తెలుకులవాడు మూర్ఛపోతాడు. ఇక మిగతా తెలుకుల వాళ్ళందరూ వచ్చి అతని ముఖంపై నీళ్లు చల్లి అతన్ని కూర్చోబెడతారు. అతనికి తెలివి రాగానే, "అసలు ఏం జరిగింది" అని చెప్పి అని అడుగుతారు.
అప్పుడు ఆయన ఎక్కడి నుండో కానీ ఒక బ్రాహ్మణుడు వచ్చాడయ్యా, వచ్చి నూనె గిద్దెడు కొన్నాడు, అదిగో ఇప్పుడే తిరిగి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగా నా కుండలో చూస్తే ఒక్క చుక్క కూడా నూనె లేదని చెప్పి చెబుతాడు. ఇక ఆ విప్రుడు మమ్మల్ని కూడా నూనె అడిగాడు, కానీ మేము మాత్రం లేవని చెప్పాము అని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా చెబుతారు. ఆ విధంగా అతని గురించి విచారించి అందరూ కూడా ఆ బ్రాహ్మణుడి వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ విధంగా అంటారు, ఓ బ్రాహ్మణుడా, మీరు చమురు కొని తీసుకొని వెళ్తున్నారు కదా, అది కాస్త తక్కువగా ఉంది, మరలా తిరిగి పూర్తిగా మీ చమురు మీకు ఇచ్చేస్తాం, కాబట్టి తిరిగి వచ్చి మరలా తీసుకొని వెళ్ళండి అని చెబుతారు. ఆ మాటలు విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు సరేనని చెప్పి మరలా అతని దగ్గరకు వెళ్తాడు. ఇక అతనికి ఈసారి న్యాయబద్ధంగా అతను నూనె కొలిచి ఇస్తాడు. తరువాత ఎప్పటి వలె ఆ యొక్క ముసలి బ్రాహ్మణుడి యొక్క కుండ భర్తీ అయిపోతుంది. అది చూసినటువంటి ఆ ముసలి బ్రాహ్మణుడి ముఖంలో ఆనందం చెప్పడానికి శక్యం కాకుండా పోతుంది. అప్పుడు కొలత పాత్ర పట్టుకుని ఆ తెలుకులవాడు చమురును జాగ్రత్తగా కొలిచేస్తాడు. ఇప్పుడు ఆ బ్రాహ్మణుడు గావంచాలో ఆ చమురు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక విప్రుడు త్రినాదుల వారి వద్దకు వెళ్ళి వారి దినుసులు ఇచ్చివేసి వారిని సెలవు అడుగుతాడు. అప్పుడు ఆ త్రినాదుల వారు, చూడు బ్రాహ్మణుడా, మేము ఒక మాట చెబుతాం విను. నీవు త్రినాదుల సేవ చేసుకుంటే నీకున్నటువంటి దరిద్రం మొత్తం పటాపంచలై నీకు అధిక సంపదలు కలుగుతాయని చెప్పి త్రినాదుల వారు చెబుతారు. అది విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు, స్వామి, ఏమేం ద్రవ్యాలతో మిమ్మల్ని పూజేయాలి అని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ త్రినాదుల వారు, ఓ బ్రాహ్మణుడా విను, మా పూజకేమీ అధికమైనటువంటి వ్యయం అక్కర్లేదు, కొంచెంతో అయినా సరే మేము తృప్తి పొందుతాం. ఇప్పుడు నువ్వు తెచ్చావే, నువ్వు తెచ్చినటువంటి ఆ 3 పైసల ఖర్చు మాకు చాలు అని చెప్పి, త్రిమూర్తుల యొక్క ద్రవ్యం ఇంతేనయ్యా, మాకు చేయవలసినటువంటి కార్యక్రమం గురించి చెబుతాం విను. 3 మట్టి పాత్రలు చేసి రాత్రి తొలిజాములో నీ ఇంట్లోకి కొంతమంది స్నేహితులను పిలిచి పూజా ద్రవ్యాలను తెచ్చి అక్కడుంచి ఈ వ్రతాన్ని చేస్తున్నానని చెప్పి మనసులో సంకల్పం చేసుకొని, తప్పకుండా నీకున్నటువంటి ఎప్పుడైతే నువ్వు ఆ సంకల్పం చేసుకుంటావో అప్పటి నుండి నీకున్నటువంటి సకల పాపాలు కూడా హరించుకుపోతాయి అని చెబుతారు. అది విన్నటువంటి ఆ బ్రాహ్మణుడు పూజ చేసేందుకై ఉపక్రమిస్తాడు. చెట్టు మొదటనే పూజ గురించి చేయడానికై ఆరంభిస్తాడు. గంజాయి ముందుగా తయారుపరుస్తాడు. తరువాత త్రిమూర్తులు సెలవిస్తారు, నీవు ఆ గావంచ చెంగు చీరి ఒత్తులు చెయ్యి అని చెప్పి చూతారు. అప్పుడు ద్విజుడు ఈ విధంగా అంటాడు, నేనేమో పేద బ్రాహ్మణును, భిక్షమెత్తుకొని నా జీవితాన్ని నేను ప్రతిరోజు కూడా గడుపుకునేవాడును, మరి ఈ ఒక్క అంటే గావంచా కూడా మీకు ఒత్తులుగా సహాయపడుతుందా అనుకుంటూ నేను ఎంత భేదవాడినో అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక కుటుంబం మొత్తం ఉపవాసంతో నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. నేను అసలు ఏ బుద్ధితో ఈ పూజ చేస్తానని చెప్పానో నాకే తెలియడం లేదు, కానీ అసలు నాపై నాకే చాలా అంటే చాలా చిరాకుగా ఉందని చెప్పి యావగించుకొని బాధపడుతూ కూర్చొని ఉంటాడు. అది చూసినటువంటి త్రిమూర్తుల వారు, ఓ ద్విజుడా, నీవేమి మదిలో కొంచెం కూడా కించపడకు, నీకు తప్పకుండా నీ ఆవు దూడ దొరుకుతాయి, అలాగే నీకు చాలా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది, నీ కుటుంబం సౌఖ్యంగా ఉంటుంది, కాబట్టి నువ్వేమీ కూడా మనసులో చింత పెట్టుకోకుండా మేము చెప్పిన విధంగా పూజ చెయ్యి అని చెబుతారు. అప్పుడు మరలా ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి, స్వాములారా, ఇటువంటి భాగ్యం నాకు అసలు ఎప్పుడు కలుగుతుందో కదా, సరే మీకు తప్పకుండా నాకు కనుక మీరు చెప్పిన విధంగా జరిగితే మీకు నేను 5 మేళాలు ఇస్తాను అని చెప్పి ఈ మాట సత్యం అని చెప్పి తన గావంచా చింపి ఒత్తులు వేసి తిరిగి బ్రాహ్మణుడు ఈ విధంగా అంటాడు, మరి దీపం వెలిగించేందుకు నా దగ్గర అగ్ని లేదు కదా స్వామి, మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని అడుగుతారు. అప్పుడు త్రిమూర్తుల వారు ఈ విధంగా చెప్తారు, ఓ బ్రాహ్మణుడా, నీ నేత్రాలు ఒకసారి మూసుకో అని చెప్పి చెబుతారు. వెంటనే బ్రాహ్మణుడు నేత్రాలు మూసుకోగా అకస్మాత్తుగా దీపం వెలుగుతుంది. అది చూసినటువంటి ఆ బ్రాహ్మణుడు ఎంతో ఆనందించి స్వామివారికి మేళా సమర్పిస్తాడు. మేళా ఇచ్చివేసి ఆనందంతో ఆ బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ నమస్కారం చేసి త్రిమూర్తుల వద్ద సెలవు పొంది కొంచెం దూరం నడిచి వెళ్తూ ఉండగా అతను వెళ్తూ ఉన్నటువంటి త్రోవలో ఆవు దూడ కనిపిస్తాయి. ఇక ఎంతో సంతోషించి త్రినాదుల వారు నా ఎంత దయ ఉంచి నా ఆవును దూడను నాకు తీసుకొచ్చి ఇచ్చారని చెప్పి వారి పూజ చేసినటువంటి ఫలితమే అని చెప్పి అనుకుంటాడు. ఇక వెంటనే ఆవును దూడను తీసుకొని ఇంటి వద్దకు చేరుకుంటాడు. ఇక ఇంటి దగ్గర చూడగా తన ఇంట్లో ధన సంపదలు నిండుగా ఉంటాయి. అది చూసినటువంటి ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించి కడు శ్రద్ధతో మరలా తిరిగి స్వామివారి పూజ చేస్తాడు. ఇక చేయవలసినటువంటి కార్యక్రమాలందరికీ కూడా వివరంగా తెలియజేస్తాడు. తన స్నేహితులందరినీ కూడా రప్పించి పూర్వం వలె ఏ విధంగా అయితే స్వామివారి పూజ చేశాడో
అదే విధంగా పూజ చేస్తాడు. ఇక పూజ చేసిన తర్వాత అందరికీ కూడా ఆ పూజ గురించి చెప్పగా అందరూ ఎంతో విని భక్తి శ్రద్ధలతో మేము కూడా ఆచరిస్తామని చెప్పి సంతోషిస్తారు. అయితే అదే రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా త్రినాథ స్వామి వారి యొక్క పూజను చేసి దరిద్రులుగా ఉన్నవారు కోటి సంపదలు గలవాలవుతారు. ఇక అందరి ఇళ్ల యందు సుఖ సంతోషాలు నిండుగా ఉంటాయి. దానివలన కొంతమంది షావుకారులు అంటే వారి చేస్తూ ఉన్నటువంటి వ్యాపారాలన్నీ కూడా పడిపోతాయన్నమాట. ఆ వ్యాపారులు ఏం చేస్తారంటే ఆ దేశపు రాజు దగ్గరకు వెళ్ళి వారి మొరపెట్టుకుంటారు. అంటే వారి గురించి ఉన్నటువంటి బాధంతా కూడా ఆయనతో చెప్పుకుంటారు. ఇక రాజుగారు వారిని చూసి ఏమైందని చెప్పని అడగ్గా మీరు అసలు ఎందుకు నా దగ్గరకు వచ్చారు అని చెప్పని అడుగుతాడు. అయితే వారు ఈ విధంగా చెబుతారు, అయ్యా మధుసూదనుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. అతను ఎంతో దరిద్రుడు, భిక్షమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. అయితే అతను ఒకనాడు శ్రీపురం వెళ్ళాడు. వెళ్ళి ఏదో ఏదో త్రినాథుడంట. ఆ త్రినాథుడు యొక్క మేళా చేశాడు. ఆ చేసిన తర్వాత అసలు ఆ త్రినాథులు ఏం దేవతలో ఏమిటో తెలియదు గానీ, ఆ బ్రాహ్మణుడి యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది అని చెప్తాడు. అతనికి సకల సంపదలు కలిగాయి. మన ఊర్లో ఉన్నటువంటి రైతులు కూడా మొత్తం ఈ యొక్క త్రినాథ మేళా చేస్తూ ఉన్నారు. గుడ్డివారు, కుంటివారు అందరూ కూడా మేళా చేశారు. అందరూ కూడా మోక్షాన్ని పొందుతున్నారు. ధనధాన్యాలు కలిగి కుబేరులతో సమానంగా అయిపోయారు. అందువలన మా వ్యాపారాలన్నీ కూడా పోయాయి అని చెప్పి క్రయ విక్రయాలు ఏ విధంగా జరుగుతాయి చెప్పండి ఏ విధంగా చేస్తే అని చెప్పి వారికి ఉన్నటువంటి బాధంతా కూడా రాజుగారితో చెప్పుకుంటారు. అయితే ఆ రాజు అదంతా విని చాలా కోపం తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపంగా ఇలా చెబుతాడు, చూడండి అసలు త్రినాదులు దేవతల ఏ దేవతలు వారు, వారిని మీరు ఎందుకు పూజిస్తున్నారు? నేను చెప్తున్నాను వినండి. ఆ పూజ కనుక మీరు చేస్తే అసలు మీరు ఆ పూజ చేయకండి. ఒకవేళ కనుక నా మాటను ఉల్లంఘించి ఎవరైతే చేస్తారో వారు రూ. 500 జరిమానా ఇచ్చి 6 మాసాలు ఖైదులో ఉండాలి. అలా లేని ఎడల సోలం వేయబడుతుందని చెప్పి ఆ రాజు అందరికీ కూడా తాకీదిచ్చి ప్రజలందరినీ కూడా పంపించేస్తాడు. ఇక ఆ సంగతి త్రినాదుల వారికి తెలిసి రాజుకు దండన విధించాలని చెప్పి అనుకుంటారు. దాని ఫలితంగా రాజకుమారుడు మరణిస్తాడు. రాజుగారి నగరంలో ఏడుపు ఘోష వినిపిస్తూ ఉంటుంది. ప్రజలు, రైతులు వగైరా జనులందరూ కూడా రాజుగారి వద్దకు పరిగెడుతూ వస్తారు. ఇక రాజు దైవకృప తప్పడం వలన అతని కుమారుడు చనిపోయాడని చెప్పి అందరూ కూడా అనుకుంటారు. ఇక కుమారుడి ముఖం చూసుకొని ఆ రాజు ఏడుస్తూ ఉంటాడు. తల్లి, బంధువులు అందరూ కూడా దుఃఖిస్తూ ఉంటారు. ఇక ఆ కుమారుణ్ణి శ్మశానానికి తీసుకొని వెళ్ళి దహనం చేయాలని చెప్పి స్వర్ణభద్ర నదీ తీరమందు ఆ శవాన్ని ఉంచుతారు. ఇక స్వామివారైనటువంటి త్రినాథుల వారికి అతనిపై దయ కలిగి ఈ రాజకుమారుని బ్రతికిస్తే మనకు పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి, ప్రతి ఒక్కరూ కూడా మన గురించి తెలుసుకుంటారని చెప్పి ఆలోచించి ఒక బ్రాహ్మణ రూపంలో ఆ స్థలానికి ఈ యొక్క త్రినాథుల వారు వస్తారు. వచ్చి రాజుగారికి ఈ యొక్క రాజుగారి జనసమూహాన్ని అంతా చూసి మీరందరూ కూడా ఈ నదీ తీరానికి ఎందుకు వచ్చారు, ఈ విధంగా విచారంగా ఎందుకు కూర్చొని బాధపడుతూ ఉన్నారు, అసలు ఈ పిల్లవాడు ఎందుకు ఇలా పడుకొని ఉన్నాడు, ఇతని శరీరంలో ఎందుకు చలనం లేదని చెప్పి ఆ బ్రాహ్మణులు అడుగుతారు. అప్పుడు వారు ఈ విధంగా చెబుతారు, ఈ రాజకుమారుడు చనిపోయాడు అని చెప్పి అక్కడ ఉన్నవారు ఆ బ్రాహ్మణులతో చెబుతారు. అప్పుడు ఆ బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి త్రినాదుల వారు, ఈ చిన్నవాడు చనిపోలేదు, త్రినాదుల వారికి రాజు అపచారం చేశాడు కాబట్టే ఈ చావు కలిగింది. ఇప్పుడు మీరందరూ కూడా ఒక్కసారి త్రినాదుల వారిని కనుక భజించారంటే తప్పకుండా ఈ బాలుడు లేచి కూర్చుంటాడు. అలాగే మేళా చేసేందుకు కూడా ఆ రాజు కనుక ఒప్పుకుంటే ఈ రాజపుత్రుడు తప్పకుండా బ్రతుకుతాడని చెప్పి త్రిమూర్తులు అక్కడి నుండి అదృశ్యులవుతారు. ఇక అందరూ కూడా సరేనని చెప్పి త్రినాథ స్వామి వారి పేరును పదే పదే పలుకుతూ ఉంటారు. ఇక ఆ రాజతనయుని యొక్క చెవిలో కూడా పలుకుతారు. ఆ రాజు 7 మేళాలు చేసేందుకు ఒప్పుకుంటాడు. ఒప్పుకోగానే ఆ రాజతనయుడు లేచి కూర్చుంటాడు. అది చూసి అందరూ కూడా సంతోషిస్తారు. అప్పుడు త్రిమూర్తుల వారి పేరుతో ప్రజలందరూ కూడా ఎక్కువగా అంటే త్రిమూర్తుల వారి పేరును మాటి మాటికి స్మరిస్తూ ఉంటారనమాట. అందరి నోటి నుండి వచ్చినటువంటి ఆ పలుకులు సముద్ర ఘోష వలె వినిపిస్తూ ఉంటాయి. ఆ సమయంలో ఒక షావుకారు గారు ఆ ఏరు మీదుగా ఒక ఓడను తీసుకొని వెళ్తూ ఉంటాడు. ఆ ఓడను నది సమీపంలో ఉంచి అతను వారి దగ్గరకు వచ్చి అక్కడ అంటే వారు ఘోష చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రదేశానికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఉన్న వారందరినీ కూడా చూసి, ఓ ప్రజలారా, అసలు మీరు పలుకుతున్నటువంటి ఆ పేర్లేమిటి, త్రినాదులు అంటే ఎవరు, మీరు ఎందుకు స్మరిస్తున్నారు, కాబట్టి వినేందుకు నాకు చాలా
చాలా అంటే చాలా శ్రద్ధగా ఉంది. అసలు ఈ త్రినాదుల వారెవరు? రాజుగారి మనుషులు మీరందరూ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు? అని చెప్పి అడుగుతాడు. అప్పుడు అక్కడ ఉన్నవారు, ఓ వర్తకుడా, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనేవారే త్రినాద స్వాములు. అటువంటి ప్రభువులకు మా రాజు అంటే కాస్త అపచారం చేశారు. కాబట్టి ఆ అపరాధం వలన మా రాజుగారి కుమారుడు చనిపోయాడు. చనిపోయి ఆ అపరాధం వలన చనిపోయినటువంటి ఇతను మరలా తిరిగి మేం చేస్తున్నటువంటి ఈ త్రినాద స్వామి వారి యొక్క భజన వలన తిరిగి మరలా మేల్కొన్నాడు అని చెప్పి వారందరూ కూడా చెబుతారు. అది విన్నటువంటి ఆ షావుకారు మదిలో ఎంతో ఆశ్చర్యపోయి ఎంతో సంతోషిస్తూ, అసలు అటువంటి ప్రభువులు ఎక్కడ ఉంటారు? చనిపోయినటువంటి రాజకుమారుని బ్రతికించారా? నిజంగా ఎంత ఆశ్చర్యం ఇది! సరే, నా 7 ఓడలు ఒడ్డున ఉన్నాయి. నేను ఈ ఓడలపై వెళ్ళి వస్తాను. ఇంటికి గనక నేను సుఖంగా చేరుకుంటే, నాకే కష్టం లేకపోతే తప్పకుండా నేను కూడా 7 మేళాలు చేస్తాను అనుకుని ఇలా మనసులో సంకల్పించుకొని ఓడపై కూర్చొని నడిపించుకుంటూ వెళ్ళిపోతాడు. తర్వాత పై దేశాలకు వెళ్ళి అక్కడ గొప్ప లాభాన్ని పొందుతాడు. పొంది తిరిగి వస్తూ ఓడను నదీ ఒడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళిపోతాడు. తన నౌకర్లు అందరూ కూడా ఆ ఓడలో ఉన్నటువంటి ధనాన్ని మోసుకొని వెళ్ళిపోతారు. ధనాన్ని ఇంట్లో వేసుకొని ప్రభువుల వారి మేళా మర్చిపోతాడు ఆ వర్తకుడు. అందువలన స్వామివారికి కోపం వస్తుంది. అతనికి దండన వేస్తారు. ఓడ నీటిలో మునిగిపోతుంది. నౌకర్లు ఆ ఓడలో ఉన్న వారందరూ కూడా మునిగిపోతారు. అది చూసి ఆ వర్తకుడు కూలిపోయి భూమిపై పడి ఘోష పెడతాడు. కొంతసేపటికి తెలివి తెచ్చుకుని ఏడుస్తూ ఉండగా ఆకాశం నుండి త్రినాదుల వారు ఈ విధంగా పలుకుతారు. చూడు వర్తకుడా, నీవు మాకు మేళాలు సమర్పిస్తాను అని అనుకున్నావు కదా, అందువలన నువ్వు పూర్తిగా మా పూజ గురించి మర్చిపోయావు. లాభాన్ని పొందిన తర్వాత మా పూజ గురించి కానీ మా నామస్మరణ కానీ మర్చిపోయావు. అందుకే నీ ఓడ మునిగిపోయింది. నీవు కనుక మేళాలు సమర్పించినట్లయితే తిరిగి మరలా నీ ఓడ నీకు ప్రాప్తిస్తుంది అని చెప్పి చెబుతారు. అప్పుడు ఆ మాటలు విన్నటువంటి షావుకారు మదిలో దుఃఖించి, ముందు నేను సంకల్పం చేసి ఉన్నాను కాబట్టి స్వామివారి మహిమ గురించి మర్చిపోయాను. ఇప్పుడు త్రినాథ స్వామివారి పూజ తప్పకుండా చేస్తానని చెప్పి మదిలో నిశ్చయించుకొని మేళాకు కావలసినటువంటి సామాగ్రి అంతా తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థిస్తాడు. నీటిలో మునిగిపోయినటువంటి ఓడ వెంటనే పైకి తేలుతుంది. అది చూసి పట్టలేనటువంటి సంతోషం పొందుతాడు ఆ వర్తకుడు. ఇక పరిచారకులు, నౌకర్లు ఓడలో ఉన్నటువంటి ధనాన్ని అంతా కూడా తీసుకుని వెళ్తారు. ఆ ధనాన్ని మోయించి వేసి షావుకారు ఇంట్లోకి ప్రవేశిస్తాడు. గంజాయి, ఆకులు, చెక్కలు అంతా కూడా స్వామివారికి సమర్పించి సాష్టాంగ దండ ప్రణామాలు ఉంచుతాడు. ఇక రాజ్యమంతా కూడా ప్రకటన వేస్తారు. కాబట్టి అంటే ఇతను చేస్తున్నటువంటి పూజ గురించి ఆ రాజ్యం మొత్తం కూడా ప్రకటన వేపిస్తాడనమాట. ఇక ఆ మేళా చూడాలని చెప్పి ఎక్కడెక్కడి నుండో ఎందరెందరో వస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఒక గుడ్డివాడు తోవన వెళుతూ ఉన్నటువంటి ఆ జనులందరినీ కూడా పసిగట్టి, ఓరన్నా, మీరందరూ కూడా ఎందుకు ఇలా పరిగెడుతున్నారు? మీరెవరు? మీ పేర్లేమిటి? మీరు అసలు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అని అడుగుతాడు. దానికి వారు, మేము త్రినాద మేళా చూసేందుకే వెళ్తున్నాము అని చెప్పి చెబుతారు. అది విన్నటువంటి ఆ గుడ్డివాడు, నాకు కన్నులు కనిపించవు, కానీ మీరందరూ కూడా చక్కగా మీ నేత్రాలతో పూజ గురించి చూసేందుకే వెళ్తున్నారు. నాకు కూడా చూడాలని ఆశగా ఉంది. నాకు కూడా రావాలనుంది. మరి నేను ఎలా చూడగలను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. దానికి వారు ఈ విధంగా చెబుతారు. చూడు నాయనా, నీవు త్రినాథ స్వాముల వారిని భజించు. తప్పకుండా నీకు చూపు వస్తుంది అని చెప్పి చెబుతారు. ఇక ఆ తరువాత ఆ గుడ్డివాడు త్రినాథ స్వామి వారి యొక్క భజన చేస్తూ ఉండగా అతనికి కొంచెం చూపు కనిపిస్తుంది. అలా కొంత దూరం నడిచి వెళ్తూ ఉంటాడు. అయితే అతనికి దారిలో ఒక సొట్టవాడు కూర్చొని ఉండడం చూస్తాడు. అయితే ఆ సొట్టవాడు ఈ గుడ్డివాడిని ఇలా అడుగుతాడు. అన్నా, నువ్వు ఎంతో కష్టంతో కళ్ళు కనిపించకపోయినా ఎక్కడికో వెళ్తున్నావు కదా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆ గుడివాడు, అన్నా, నేను స్వామివారి మేళా చూసేందుకే వెళ్తున్నాను అని చెబుతాడు. అప్పుడు ఆ సొట్టవాడు విని, స్వాముల వారికి అసలు నా పైన దయే లేదు. చేతులు కాళ్ళు నాకు లేవు. నేనేమో సొట్టవాడిని. నాకు కూడా స్వామివారి పూజ చూడాలనిపిస్తుంది. నాకు కూడా రావాలనిపిస్తుంది. నీకు చక్కగా కాళ్ళున్నాయి. నువ్వు ఎలాగైనా దేక్కొనైనా వెళ్తావు. నేనెలా రాగలను అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అప్పుడు ఆ గుడ్డివాడు, చూడు, నీవు భక్తిగా త్రినాథ స్వాముల వారిని భజించు. నీకు చేతులు కాళ్ళు బాగవుతాయి. క్షణంలో ఇద్దరం కలిసి స్వామివారి పూజ చూసేందుకు వెళ్దామని చెప్పి చెబుతాడు. ఇక త్రినాథ స్వామివారిని భజించావంటే నీ బాధ నివారణ చేస్తారని కూడా చెబుతాడు. త్రినాథ త్రినాథ అంటూ ఆ సొట్టవాడు భజిస్తాడు. వెంటనే, ఓ గుడ్డన్నా, నీకు కాళ్ళున్నాయి కదా, నువ్వు నడగలవు.
నేనేమో నడవలేను కదా! కాబట్టి నన్ను నీ భుజంపై కూర్చోబెట్టుకో. నేనేమో నీకు త్రోవ చెబుతాను. నిశ్చితంగా ఇద్దరం కలిసి చక్కగా వెళ్ళిపోదాం అని చెప్పి ఆ సొట్టవాడు చెబుతాడు. ఆ మాటలు విన్నటువంటి గుడ్డివాడు ఆ సొట్టవాడిని భుజాలపై కూర్చోబెట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు. కొంత దూరం వెళ్ళగా త్రోవలో ఆయాసంగా ఉండి కాసేపు కూర్చుందాం అని చెప్పి కూర్చుంటారు. గుడ్డివాడు ఈ విధంగా చెబుతాడు. ఓ నేస్తం, నా నేత్రాలు నాకిప్పుడు నిర్మలంగా కనిపిస్తున్నాయని చెబుతాడు. అప్పుడు ఆ సొట్టవాడు కూడా, అయ్యా, నేనిప్పుడు చక్కగా నడిచి వెళ్ళగలను అంటూ ఇద్దరూ ఎంతో సంతోషించి ఇద్దరూ కలిసి త్రినాథ స్వామివారి పూజ జరిగేటటువంటి ప్రదేశానికి ప్రవేశిస్తారు. అయితే ఆ మేళా స్థలానికి ప్రతినిత్యం కూడా ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు. అయితే అతను స్వామివారి పూజ పూర్తి కాకుండానే ప్రతిరోజు కూడా మధ్యలో వెళ్ళిపోతూ ఉండేవాడు. నిత్యము కూడా అదే విధంగా చేస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అది గమనిస్తారు. అయితే వారు ఈ విధంగా అనుకుంటారు. ఈ రోజున ఎలాగైనా సరే ఇతన్ని పూజ మొత్తం పూర్తయ్యేంత వరకు ఇక్కడే కూర్చోబెట్టాలి. ప్రతిరోజు కూడా పూజ మధ్యలో వెళ్ళిపోతున్నాడని చెప్పి అనుకుంటారు. ఇక ఆ వైష్ణవుడిని చూసి, నీవు స్వామివారి పూజ ఎప్పుడూ కూడా పూర్తిగా అయిపోకుండా మధ్యలో వెళ్ళిపోతున్నావు. కాబట్టి ఈరోజు మాత్రం స్వామివారి పూజ పూర్తి కాకుండా నిన్నిక్కడి నుండి పంపించమని చెప్పి అంటారు. అప్పుడు ఆ వైష్ణవుడు, సరే, నా అపరాధాన్ని తప్పకుండా మీరు క్షమిస్తారని చెప్పి అనుకుంటున్నానండి. ఈరోజు స్వామివారి పూజ పూర్తి కాకుండా నేనెక్కడికి కూడా వెళ్ళను. నేను నిజం చెబుతున్నాను. ఒకవేళ నా గురువే ఇక్కడికొచ్చి నన్ను తీసుకొని వెళ్తానని చెప్పినా సరే, నేను మాత్రం ఇక్కడి నుండి కదలనని చెప్పి అంటాడు. అయితే దైవయోగం ఏ విధంగా ఉందంటే, అదే రోజు ఆ వైష్ణవుడి యొక్క గురువు తన ఇంటికి వెళ్తాడు. ఆ వైష్ణవుడు ఎక్కడికి వెళ్ళాడు? అసలు ఈరోజు నా దగ్గరకు రాలేదేమిటి? నాకు కనిపించలేదేమిటి? అని చెప్పి తన శిష్యుడి గురించి ఆ వైష్ణవుడి యొక్క తల్లిని అడుగుతాడు. దానికామె, నా కుమారుడు స్వామివారి పూజ చూసేందుకే వెళ్ళాడని చెబుతాడు. వెంటనే ఆ గురువు, ఎవరిదా పూజ అని అడుగుతాడు. అందుకామె, త్రినాథ స్వామివారి పూజ అని చెబుతుంది. ఆ మాట విన్నటువంటి ఆ గురువు అక్కడికి వెళ్ళి చూడగా అందరూ కూడా త్రినాథ స్వామివారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉంటారు. అది చూసినటువంటి ఆ గురువుకు ఎంతో కోపం వచ్చి బాగా తిట్టి పూజ జరిగేటటువంటి ఆ స్థలంలో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడా కాలుతో తన్నేస్తాడు. ఆ తర్వాత ఆ వైష్ణవుణ్ణి అక్కడి నుండి అతన్ని లాక్కొని బలవంతంగా బరబరా లాక్కొని వెళ్ళిపోతాడు. అలా కొంత దూరం వెళ్ళేసరికి బోరున వర్షం కురుస్తూ ఉంటుంది. కటిక చీకటి వలన కనీసం వారికి త్రోవ కూడా కనిపించదు. ఎలాగోలాగా గురు శిష్యులిద్దరూ కూడా చక్కగా ఇంట్లోకి వెళ్తారు. వెళ్తే ఆ ఇంట్లో చూస్తే ఆ గురువు యొక్క తల్లి ద్వారం వద్ద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. గురువు ఆశ్చర్యపడి చూడగా భార్య, కుమారుడు ఇద్దరూ కూడా చచ్చిపడి ఉంటారు. అది చూసినటువంటి ఆ గురువు మూర్ఛపోతాడు. శిష్యుడిని పట్టుకొని ఎంతో బాధపడతాడు. మూర్ఛపోయినటువంటి ఆ గురువును శిష్యుడు పట్టుకొని కూర్చోబెట్టి ముఖంపై నీళ్లు చల్లి, అయ్యా, తమరు త్రినాథ స్వామివారి యొక్క పూజను చెరిపేశారు. మీరు అపరాధం చేశారు. స్వామివారి పూజను పాడు చేశారు. అందువల్ల ఈ విధంగా జరిగింది. మీరు కనుక ఒక్కసారి నిష్టతో స్వామివారి యొక్క భజన చేసి స్వామివారి పూజ చేస్తానని చెప్పి ఒక్కసారి అనుకోండి, తప్పకుండా మీకు అంతా మంచి జరుగుతుంది అని చెబుతాడు. వెంటనే ఆ శిష్యుడు చెప్పిన ప్రకారంగా గురువు వెంటనే ఐదు ఐదు మేళాలు స్వామివారికి సమర్పిస్తానని చెప్పి తప్పు జరిగిపోయిందని చెప్పి మనసులో త్రినాథ త్రినాథ అని చెప్పి స్మరిస్తాడు. వెంటనే చనిపోయినటువంటి భార్య, కుమారుడు లేచి కూర్చుంటారు. త్రినాథ మేళా భగ్నం చేసినందువలన తగినటువంటి శిక్ష జరిగింది. నేను మూర్ఖుడను, అధముడను, ప్రభువుల వారి మహిమ తెలుసుకోలేకపోయాను అనుకుంటూ స్వామివారికి క్షమాపణ చెప్పి మేళాకు కావలసినటువంటి పదార్థాలన్నీ కూడా తెప్పించి అందరితో కలిసి స్వామివారి పూజ చేస్తాడు. ఇక చక్కగా పూజ చేసిన తర్వాత స్వామివారికి చక్కగా భక్తి శ్రద్ధతో తను చేసినటువంటి ప్రసాదాలన్నీ కూడా నివేదిస్తాడు. ఇక ఈ చరిత్ర అప్పటి నుండి వారందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఎప్పుడూ కూడా ఈ చరిత్ర గురించి చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఈ కథ గురించి ఎవరైతే వింటారో వారికి కుష్ఠవ్యాధి కానీ గుడ్డితనం కూడా ఉంటే తప్పకుండా హరించుకుపోతుందట. అలాగే ఎవరైతే పుత్రులు లేకుండా బాధపడుతూ ఉంటారో వారికి పుత్ర సంతానం కలుగుతుందట. పురుషులు వింటే అన్న వస్త్రాలు కలిగి సుఖపడతారట. ఎవరైనా కానీ ఈ కథను కొంటెగా హాస్యం చేస్తే వారికి గుడ్డితనం కలుగుతుందట. ఇక ముగ్గురు త్రిమూర్తులను 3 స్థలాల యందు ఉంచి ముందు శ్రీ మహావిష్ణువుకు చందనం, పువ్వులు తెచ్చి ముగ్గురికి కూడా వేరువేరుగా చక్కగా పూజ చేయాలి. నైవేద్యం సమర్పించి గంజాయిలో అగ్ని వేయాలి. తాంబూలాన్ని 3 భాగాలుగా చేసి త్రిమూర్తుల ఎదుట ఉంచాలి. 3 దీపాలను వెలిగించి, త్రిమూర్తులారా, ఈ దీపాల్లోకి దయచేయండి అని చెప్పి మనసులో అనుకోవాలి. అలా సమర్పించి అంతా చేసి
తరువాత భక్తి శ్రద్ధలతో స్వామివారి నామస్మరణ చేయాలి. తర్వాత అందరూ కూడా నిర్మలమైనటువంటి మనసుతో కూర్చొని ఈ కథ గురించి చెప్పుకోవాలి. ప్రసాదం అందరూ కూడా సేవించాలి. మరి పరమ పవిత్రమైనటువంటి త్రినాథ స్వామివారి యొక్క వ్రతకథ గురించి చెప్పుకున్నాం కదండీ! ఈ కథ మీ అందరికీ కూడా నచ్చిందనుకుంటున్నాను. మరొక చక్కని వివరణతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.